ఆయన ఒక రాష్ట్రానికి డీజీపీ. శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే అడ్మినిస్ట్రేషన్ వరకు పోలీసు విభాగంలో ప్రతి పని కూడా ఆయన ఆధీనంలోనే జరుగుతుంది. అయితే తన విధులను పక్కన పెట్టి ఆయన రాసలీలల కార్యక్రమం మొదలుపెట్టారు. తన విధి నిర్వహణకు కేంద్రమైన కార్యాలయాన్ని కామ కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారు. చివరికి సార్ బాగోతం బయటపడటంతో ఇప్పుడు తల దించుకున్నారు. ఇంతకీ ఆ పోలీస్ అధికారి ఎవరు? ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు? అసలు ఏం జరిగింది? వివాదంలో కర్ణాటక డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసులోనే మహిళలతో రాసలీలలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. విచారణకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య. పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజలకు స్ఫూర్తిదాయకంతో పాటు నమ్మకం కలిగించే వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు కొందరు చీడపురుగులు భంగం కలిగించే చర్యలే ఎక్కువగా చేస్తున్నారు. అలాంటి ఖండించదగ్గ ఘటన కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగింది. కర్ణాటక డీజీపీగా కొనసాగుతున్నారు రామచంద్రరావు. విధి నిర్వహణ విషయం పక్కన పెడితే అనేక ఆరోపణలు, వివాదాలతో ఆయన నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వార్త జాతీయ మీడియా నుంచి మొదలు పెడితే కర్ణాటక మీడియా వరకు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆయన తన కార్యాలయంలో మహిళలతో నిర్వహించిన రాసలీలల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ డీజీపీపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పోలీస్ వ్యవస్థలో ఉండి ఇదేం పని అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. మహిళలకు అండగా నిలవాల్సిన పోలీసులే ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడతారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ ఉదంతం మీద స్పందించిన సిద్ధరామయ్య సంబంధిత అధికారిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం డీజీపీగా సేవలందిస్తున్న కె రామచంద్రరావును సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలో రామచంద్రరావు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపింది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని ఈ క్రమంలోనే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచంద్రరావు హెడ్ క్వార్టర్స్ ని విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశించింది. ఆయన తప్పు చేసినట్టు తేలితే డిస్మిస్ చేస్తామన్నారు. అయితే తనపై ఎవరో కుట్ర పన్ని ఏఐతో వీడియోలు చేశారనేది రామచంద్రరావు వాదన. ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసిందని, కేవలం తనను టార్గెట్ గా చేసుకునేందుకు చేసిన కుట్ర అని అభివర్ణించారు. ఆ వీడియోలు 8 ఏళ్ల క్రితం నాటివని, ఆ సమయంలో తాను బెళగావిలో ఉన్నానని అన్నారు. కాగా ఈ ఏడాది మే నెలలో రామచంద్రరావు పదవి విరమణ చేయనున్నారు. మరో 4 నెలల పదవీ కాలం ఉండగానే ఆయన సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా రామచంద్రరావు వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదులందాయి. బళ్ళారికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ప్రధానమంత్రి కార్యాలయానికి, సిబ్బంది శిక్షణ శాఖకు లేఖ రాశారు. అధికారం, ప్రభుత్వ కార్యాలయం, పోలీస్ యూనిఫామ్ ని ఆయన దుర్వినియోగం చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో పోలీస్ శాఖలోని క్రమశిక్షణ, నైతిక ప్రమాణాల గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. పలు నివేదికల ప్రకారం ఈ వీడియోలో కనిపించిన 2 మహిళలు వేరువేరు సందర్భాలలో ఈ అధికారి కార్యాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. ಅದು 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೆ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಳಗಾವಿಯಲ್ಲಿ. ಸರ್, ಏನ್ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ಈ ಹಂತದಲ್ಲಿ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರೋ ಏನು? ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್. ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ಅನ್ಕೊಂಡು. ನಿಮ್ ಸುಳಿವೇನಾದ್ರು ಇತ್ತಾ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮಗೇನು ಐಡಿಯಾ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆಗಿರೋದು ಇದು? ಯಾವಾಗ ಮಾಡಿದ್ರು? ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಈಗ ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್? ಏನ್ ಹೇಳಿಕ್ ಬಯಸ್ತೀರಾ? ಇಲ್ಲ, ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹಚ್ತಾ ಇದ್ರು. గుంటూరుకు చెందిన రామచంద్రరావు 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023లో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. వచ్చే మేలో ఆయన రిటైర్ కానున్నారు. ఆయన పదవీ కాలంలో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. గత ఏడాది చివరిలో మరోసారి రామచంద్రరావుకు పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయన కేసులు, అంతర్గత విచారణలు ఎదుర్కొన్నారు. దక్షిణ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు ఓ కేసులో పట్టుబడ్డ డబ్బులో పెద్ద మొత్తం మాయం చేశారని ఆరోపణలు
ఆరోపణలు రామచంద్రరావుపై వచ్చాయి. కాగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న రాన్యారావు తండ్రి ఈ రామచంద్రరావు కావడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 2025లో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాన్యారావు అరెస్ట్ అయ్యారు. బంగారం అక్రమ రవాణా కేసులో రామచంద్రరావు పేరు వాడుకుని ఎయిర్పోర్టులో భద్రతా తనిఖీలను రాన్యారావు తప్పించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇప్పటికీ జైల్లోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో ఆయనపై ప్రత్యక్ష ఆధారాలు లేకపోవడంతో ఆగస్టు 2025లో ప్రభుత్వం ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకుని సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా నియమించింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది విపక్ష బీజేపీ. ఇది క్షమించరాని నేరంగా వర్ణించారు బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎస్ సురేష్ కుమార్. పోలీసు బలగాలు విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని, జాతీయ జెండాను అగౌరవపరిచారని అన్నారు. ప్రభుత్వం ఆ అధికారాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి అయిన కె రామచంద్రరావు రాసలీలల వీడియోలు బహిర్గతం కావడం ఆ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తన ఆఫీసులోనే పోలీస్ డ్రెస్తో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసలాడడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు హల్చల్ చేశాయి. కుమార్తె చేసిన పని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే ఇప్పుడు రామచంద్రరావు కూడా రాసలీలల వ్యవహారంతో పరువు పోగొట్టుకున్నారు.